ఇక అది పూర్తిగా ప్రభుత్వ భూమే. ఏది 400 ఎకరాలు ఏదైతే ఉందో కంచగచ్చిబౌలి, ఆ గచ్చిబౌలికి సంబంధించినటువంటి భూమి మొత్తం ప్రభుత్వ భూమేనంట. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. మొత్తానికి ఇది ఎవరి భూమి కాదు, ప్రభుత్వ భూమి అని నిర్ధారణ చేసిందంట. ఇక కంచగచ్చిబౌలి భూమిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ, సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పణ. మొత్తానికి కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానిదేనని కూడా, అది అటవీ భూమి కాదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో మొత్తానికి స్పష్టం చేసింది. ఈ భూమి ఎప్పుడు అటవీ రికార్డుల్లో లేదంది. మొత్తానికి వివిధ ప్రభుత్వ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్ల ద్వారా ఆ భూమిని చదును చేయడం వివాదాస్పదంగా మారడంతో జస్టిస్ బిఆర్ గవాయి కూడా నేతృత్వంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును సుమోటోగా విచారించింది. వెంటనే అక్కడి కార్యకలాపాలపైన మొత్తానికి స్టే విధించడంతో పాటు 5 అంశాలకు మొత్తానికి సమాధానం ఇస్తూ ఈ నెల 16 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. 1. అటవీ భూమిగా చెబుతున్నటువంటి ప్రాంతంలో చెట్లను కొట్టివేయడంతో పాటు ఇతరత్ర అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టాల్సినటువంటి అత్యవసర పరిస్థితి ఏమొచ్చింది. 2. రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న అభివృద్ధి కార్యకలాపాలకు పర్యావరణ ప్రభావ ఇక మదింపు ధ్రువపత్రం ఉందా. ఇకపోతే 3. చెట్ల నరికివేతకు అటవీ ఇతర స్థానిక చట్టాల కింద అవసరమైనటువంటి అనుమతులు ఉన్నాయా. 4. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలో అటవీ ప్రాంతాల గుర్తింపు అంశాలతో సంబంధం లేని ఇక అధికారులను కూడా ఎందుకు నియమించారు. 5. ఇప్పటి వరకు కొట్టేసిన చెట్లను ప్రభుత్వం ఏం చేసింది. ఇది వాస్తవం. ఇన్ని అంశాల మీద మొత్తానికి సుప్రీంకోర్టు అడిగింది, అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పింది. వీటన్నిటికి సంబంధించి మరి ఏం ఇచ్చిరో వీళ్ళు ఏం చేసిరో కానీ తెలంగాణలో అడవులు నరకలేదు, మోదీ అలా ఎందుకన్నారో తెలియదంటూ బట్టి విక్రమార్క. తెలంగాణలో అడవులు నరకలేదంట, మోదీ ఆయనకు వచ్చినట్టు మాట్లాడిందంట. ఆయన ఎందుకు మాట్లాడిండో మాకు తెలియదని బట్టి విక్రమార్క చెప్తాడు. కళ్ళకు గట్టినట్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినాయి. 400 ఎకరాలలో 3 జింకలు చచ్చిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి ప్రాణులన్నీ ఆగమైపోయినాయి. విజువల్స్ అన్నీ చూపెడితే రేవంత్ రెడ్డి అవన్నీ ఏం చేసిరట, ఎడిటింగ్ చేసిరట. అవన్నీ తప్పుడు పోస్టర్లు, తప్పుడు వీడియోలు, తప్పుడు ఫోటోలు. అవి నిజం కాదు. అసలు కంచగచ్చిబౌలిలో ప్రాణాలే లేవంట, జంతుజాలమే లేదంట. ఈ రకంగా మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి. ప్రజల కోసం పనిచేయరా నాయన అంటే భూములు ఎక్కడున్నాయి, ఏ భూములు లాగాలి, ఎక్కడ పోయి కబ్జా పెట్టాలి, ఇక చేతులు ఉన్నాయి కదా. ఇప్పుడు చేతులు ఉన్నది పవర్. కలెక్టర్లు వాళ్ళే, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, చట్టం మొత్తం వాళ్ళదే అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు చట్టం మొత్తం రేవంత్ రెడ్డి చేతులనే ఉన్నది అన్నట్టుగా తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉన్నాడు. 400 ఎకరాలను కూడా గట్టినే చేద్దాం అనుకున్నాడు కానీ దొరికిపోయాడు. మొత్తానికి 10,000 కోట్ల కుంభకోణం అంట. దాంట్లో 10,000 కోట్ల కుంభకోణం. దానికి సంబంధించి 170 కోట్ల కమిషన్ అంట. ఐసిఐసిఐ బ్యాంకులో కుదబెట్టి మొత్తానికి 10,000 కోట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేసిందంట. దానికి 170 కోట్ల కమిషన్. ఎందుకంటే 10,000 కోట్లు ఇప్పించినందుకు 170 కోట్ల కమిషన్ అంట. మరి అది వాళ్ళకి ఎవరితోనో ఒప్పందాలు జరిగినాయో. దీంట్లో ఓ బీజేపీ ఎంపీ కలిసిందట. తానే దానికి ముఖ్య కారకుడు. ముందుండి నడిపించేటువంటి వ్యక్తే బీజేపీ ఎంపీ. మరి ఆ ఎంపీ ఎవరు అనేది కూడా ఇంకా బయటకు రాలే, త్వరలోనే వస్తాడట. ఆ ఎంపీకి కూడా రేవంత్ రెడ్డి సాయం చేయబోతుండట. మరి ఎలాంటి సహాయం చేయబోతుండో ఆ సహాయాన్ని బట్టి ఆ ఎంపీ ఎవరో బయటకు వచ్చేస్తాడు. ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళిద్దరు ఎప్పుడో చెట్టాపట్టలు వేసుకొని తిరుగుతూనే ఉంటారు, బయట కనబడతారు, ఎక్కడో కనబడతారు, ఏదో దందాల మొత్తం మీద బయటపడతారు.